స్పెషల్ గా మీకు స్వాగతం పలకరించే అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను కూడా మీలాగే ఎదురు చూస్తూ ఉన్నాను కొంచెం సేపటి నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేద్దాము ఐశ్వర్య సిల్క్స్ ఓపెనింగ్ కి అని. సో ఈవిడే లక్ష్మి జొన్నగిరి గారు. ఆవిడ స్వతహాగా చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ. అయితే కేవలం చేనేత కుటుంబం నుంచి అక్కడే ఆగిపోకుండా ఒక షాప్ పెట్టి ఎలా పైకి రావాలి అనే దానితో పోరాడి మరి ఈ రోజున ఇలాంటి బ్రాంచెస్ని ఓపెన్ చేశారు. ఆవిడ్ని ఎంకరేజ్ చేయాలి అనే ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. చూడు మా ఆడవాళ్ళ మొహాలు ఎంత కళకళ చూసాను. మీ ఫేవరెట్ షో సుమా అడ్డా అని చెప్తున్నారు. రోజు మిస్ కాకుండా మెరిసిపోతున్నారు, ఫుల్ గ్లామర్. అలాగని మగవాళ్ళు మీరేం తక్కువ లేరు, మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు దూరంగా ఉన్నా సరే. ఎనీవే చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చినందుకు, అలాగే ఈ షాప్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య సిల్క్స్ ఓపెనింగ్కి రావడం జరిగింది శంకర్పల్లి. అండ్ లక్ష్మీ జొన్నగిరి గారు, ఆవిడ చేనేత కుటుంబం నుంచి వచ్చారు. ధర్మవరంలో మనందరికీ తెలుసు అద్భుతమైనటువంటి శారీస్ ఉంటాయి అని. అయితే అక్కడికే పరిమితం కాకుండా ఆవిడ ఒక అడుగు ముందుకేసి ఈ శారీస్ని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అందించాలని చెప్పి కంచీవరం ఏంటి, ధర్మవరం ఏంటి, గద్వాల్ ఏంటి అన్నిటినీ కూడా సొంత మగ్గాల మీద నేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. మీరు ఈ శారీలో నాకు కనిపించినటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు ఆ చేనేత అంటే స్వచ్ఛమైనటువంటిది అండ్ ఆ ప్యూరిటీ కనిపిస్తుంది. సో ఐశ్వర్య సిల్క్స్లో మనకి ద మోస్ట్ ప్యూర్ కైండ్ ఆఫ్ శారీస్. మీరు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి జనరలీ ఏంటి అంటే కంచి వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడి నుంచి చేస్తారు. కానీ ఈ కాంచీవరం సారీస్ అన్నీ కూడా ధర్మవరంలోనే వాళ్ళు నేసి ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ మీరు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. అండ్ అందరికీ కష్టమే బిజినెస్ చేయడం అనేది. ముఖ్యంగా ఒక మహిళగా తను ఈ రోజున ఈ 3rd బ్రాంచ్ వరకు వచ్చారు అంటే దాని వెనకాల ఎంత కృషి ఉందో, ఎంత పట్టుదల ఉందో, ఎంత శ్రమ ఉందో మనందరికీ అర్థమవుతుంది. అండ్ ఎంకరేజ్ చేయాలి. అందుకనే ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ ఐశ్వర్య సిల్క్స్ గ్రోత్. ఇంకా మీరు చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాబు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాదు, సుమ అంటే ఫ్లవర్. ధర్మవరంలో నేను పుట్టి పెరిగి అది నేర్చుకొని ఇక్కడ దాకా మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటెడ్గా ఇప్పటిదాకా కూడా నాకు అందరు సపోర్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం. బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఒక విధంగా. నేను ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరు ఆ రీజన్ ఉంది నేను ఎదగడానికి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.